ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులసి ఫ్యామిలీ, సిద్ధు ఫ్యామిలీ, జాను అందరూ కూడా గుళ్ళో పూజ చేస్తూ ఉంటారు. చూడంటమ్మా, ఇప్పుడు ఈ పూలమాలని విసిరి వేస్తాను. అది ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళే అమ్మవారి సేవకి అర్హులు అని పూజారి గారు చెప్పి పూలమాలని విసిరివేసిస్తూ ఉంటాడు. అప్పుడు అది వెళ్ళి తులసి మెడలో పడుతుంది. తులసి మెడలో ఆ పూలమాల పడటంతో తులసి, లక్ష్మి, శ్రీనివాస్, జాను అందరూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అమ్మవారి మాల వచ్చి ఈ అమ్మాయి మెడలో పడింది కదా. ఇప్పుడు అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు ఈ అమ్మాయే చెయ్యాలి అని పూజారి గారు చెప్తారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, కానివ్వు అని చెబుతూ దగ్గర ఉండి పూజారి గారు తులసి చేతిలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తూ ఉంటాడు. అప్పుడే సిద్ధు ప్రదక్షిణలు చేస్తున్న తులసి దగ్గరికి వచ్చి, తులసి, నేను నీతో మాట్లాడాలి. నువ్వు ఆ పెళ్ళి చేసుకోవద్దు తులసి. వాడు అలాంటి వాడో తెలిసి అని కూడా నువ్వు ఈ పెళ్ళికి అంగీకరించడం ఏంటి? వద్దు తులసి, చేసుకోవద్దు తులసి అని బతిమిలాడుతూ చెబుతూ ఉంటాడు. అయితే అంతకుముందే తులసి వాళ్ళ అమ్మ నాన్నలకి ఈ పెళ్ళి చేసుకుంటాను అని మాట ఇచ్చి ఉంటుంది. ఆ సంఘటనని తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీకే చెప్తున్నది, అలాంటి వాడిని నువ్వేంటి పెళ్ళి చేసుకునేది? నీకు సాక్ష్యాలు అన్నీ చూపించాను కదా, ఇంకా నీకు మా మాట మీద నమ్మకం రావటం లేదా? అందుకే నువ్వు ఇలా పెళ్ళికి అంగీకరించావా? ప్లీజ్ తులసి, వద్దు తులసి అని సిద్ధు ఏమీ బతలాడుతూ ఉంటాడు.